తెలంగాణ బీజేపీలో సీనియర్ల మధ్య అభిప్రాయ భేదాలపై అమిత్ షా సీరియస్ అయ్యారు. ఒకరి గురించి ఒకరు మీడియాలో లీకులిచ్చుకోవడం, విమర్శలు చేసుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో సత్తా చాటాలంటే అందరూ ఒక్కతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని అమిత్ షా హితో పలికినట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల బలాబలాలపై ఆరా తీసిన అమిత్ షా సిట్టింగ్ ఎంపీలు వారి స్థానాల్లోనే పోటీ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భోగట్ట. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తోన్న బీజేపీ నాయకత్వం తెలంగాణలో పార్టీకి ఎన్నికలకు దిశానిర్దేశం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి అమిత్ షాకు అప్పగించింది. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పార్టీలోని సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి పార్టీలోని కొందరు సీనియర్లు గ్రూపులు కట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మీడియాకు లీకులిచ్చి ఒకరి గాలి ఒకరు తీసుకోవడాన్ని ప్రస్తావించిన అమిత్ షా ఇలాగే ఉంటే పార్టీ భ్రష్టుపడుతుందని హెచ్చరించినట్లు సమాచారం. నేతలు ఎంత సీనియర్లైనా వారికన్నా పార్టీయే పెద్దది అని వివరించిన అమిత్ షా లోక్సభ ఎన్నికల వరకు పార్టీలోని నేతలంతా వర్గాలకు అతీతంగా ఒక్కతాటిపైకి రావాల్సిందేనని సూచించినట్లు చెబుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, చాడీలు చెప్పుకోవడం మంచిది కాదని హితో పలికారు. 2024లోనూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే తెలంగాణలోనూ మనం ఎక్కువ స్థానాలు గెలవాలి. అందుకోసం నేతలంతా 4 నెలల పాటు బాగా కష్టపడాలని అమిత్ షా వ్యాఖ్యానించారట. మీలో మీకు తేడాలుంటే పార్టీ వేదికలపై వాటిని పరిష్కరించుకోవాలే తప్ప మీడియాకి ఎక్కడం ద్వారా పార్టీ ప్రతిష్టను మంటగలుపుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ టోన్లోనే అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో బీజేపీకి ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుండి సోయం బాపురావు, కరీంనగర్ నుండి బండి సంజయ్లు ఎంపీలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఈ 4 సిట్టింగ్ ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతల జాబితాను తీసుకుని వారి బలాబలాలపైన బలహీనతలపైన సమీక్ష చేశారు షా. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీలో సీనియర్ల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాల మధ్య సయోధ్య లేదని పార్టీ వర్గాలే ఆక్రోశిస్తున్నాయి. ఇక బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పైన పార్టీలో అసంతృప్తి రాజుకుంది. వీటి ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కొంత దెబ్బతిందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ గొడవలను చక్కదిద్దుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వీటి ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడే ప్రమాదం ఉందని అమిత్ షా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే పార్టీ నేతల మధ్య సఖ్యత కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు ఓటమి చెందారని అమిత్ షా భావిస్తున్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బండి సంజయ్ ఈ ఎన్నికల్లో అదే కరీంనగర్లో ఓటమి చెందడం దారుణమే అంటున్నారు కమలనాథులు. అదేవిధంగా గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి ఎన్నికల ముందే పసుపు బోర్డును ప్రకటించిన అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో కోరట్లలో ఓడిపోవడం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడ్డం లేదు. ఇక ఆదిలాబాద్లో సోయం బాపురావు విషయంలోనూ అంతే. పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోతే ప్రత్యర్థులు దూకుడు ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. అదే బీజేపీని దెబ్బతీసిందని షా నమ్ముతున్నారు. అందుకే సీనియర్లకు ఆయన తలంటు పోశారంటున్నారు. కిషన్ రెడ్డిపై కోపంతో వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్లో ఇతర బీజేపీ నేతలు ఆయనకు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.